ప్లాన్ అత్తయ్య? కడుపుతో ఉండవని నాటకము మొదలు పెట్టుండావు కదా, అది మీ మామ మనసులో వాళ్ల మీద కోపం ఉండదు కాబట్టి అబ్బోడు బాధలో ఉండాడని అనుకుంటా ఉండాడు. కాబట్టి ఈ పొద్దు మనల్ని ఇడిచిపెట్టుండాడు గాని లేదంటే లైఫ్ లో నన్ను ఆఫీసులో అడుగు పెట్టనివ్వనని చెప్పేవారు నిషి. పైగా నాన్నకి వాళ్ళ మీద ఉన్న కోపం మనకు ఉపయోగపడుతుంది. ఏదైతేనే మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతున్నాయి. ఇందాక మావయ్య జగదాత్రి వాళ్ళని తిడుతుంటే వాళ్ళ మొహాలు చూసారా అత్తయ్య? మాడిపోయిండయమ్మి. లేదంటే ఆ అమ్మిని మీ మామని వాళ్ల వైపు తిప్పుకొని మనల్ని ఎంతగా ఆడించుండారో. ఏం బాధపడక, ఇక నుంచి వాళ్ళని మనం ఆడించబోతున్నాం. చాలా దగ్గరలోనే ఇంట్లో నుంచి బయటికి నెట్టబోతున్నాం. దివ్యాంక. హలో దివ్యాంక, వదిన యువరాజ్ని ఆఫీస్కి తీసుకెళ్లటానికి ఒప్పుకున్నారు. మావయ్య కూడా ఏమీ అనలేదు. ఇదంతా జరగటానికి నువ్వు కూడా కారణమే. థ్యాంక్స్ దివ్యాంక. అయితే నువ్వనుకున్నది జరిగిపోయింది కదా నిషి? నువ్వు హ్యాపీనే కదా? మీ ఫ్యామిలీ అంతా హ్యాపీనే కదా? కౌశికి మీ ఇంటి పరువుని కాపాడుతుంది. మీరు ఆఫీస్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోతుంది కదా? ఏమై ఉండదమ్మీ, ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉండవు? ఇంకెలా మాట్లాడాలి వైజయంతి గారు? మీకు హెల్ప్ కావాలి అన్నారు, ప్రెస్ మీట్ పెట్టాలి అన్నారు. కౌశికి వచ్చి మాట్లాడగానే తన వెంట వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మధ్యలో ఆపేయడం వల్ల నాకెంత నష్టం జరిగిందో తెలుసా? సారీ దివ్యాంక, వదిన మా డిమాండ్స్కి ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ప్రెస్ మీట్ పెడితే ఇక వదిన యువరాజ్ని ఎందుకు ఆఫీస్కి తీసుకెళ్తుంది చెప్పు? మీరు అనుకున్నది సాధించడం కోసం నా పరువు తీస్తారా? మీ వదిన రాగానే నా మాట అసలు విన్నారా మీరు? మీ గురించి తెలిసి కూడా నమ్మడం నాదే తప్పు. నా కెమెరా, నా ఎక్విప్మెంట్ అంతా పోలీసులు తీసుకెళ్లిపోయారు. అవి ఎంత కాస్ట్ అవుతాయో మెసేజ్ చేస్తాను, డబ్బులు అరేంజ్ చేయండి. డబ్బులా? ఎంతుంటాయి దివ్యాంక? 20 to 30 lakhs ఉంటాయి. అమ్మా, మీ వదిన పోలీసుల మనిషి కాబట్టి వాటిని నాకు ఇప్పించదు. కాబట్టి మొత్తం డబ్బులు పంపించు. ఏంటి దివ్యాంక ఇది? అయినా పోలీసులు తీసుకెళ్లిన దానికి మేమెందుకు డబ్బులు కట్టాలి? పోలీసులను పిలిపించింది మేం కాదు కదమ్మే. కానీ అక్కడికి నన్ను పిలిచింది మీరే కదా, కాబట్టి మీరే డబ్బులు కట్టాలి. అయినా మీకు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడే కదా నా కెమెరాలు, ఎక్విప్మెంట్ పోలీసులు తీసుకెళ్లిపోయింది. ఇది అన్యాయం దివ్యాంక. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరీ ఇలా మాట్లాడటం తప్పు. నేను హెల్ప్ అడిగాను, నువ్వు చేయటానికి ఒప్పుకున్నావు, అంతే. నీ వల్ల నాకు మంచి జరిగింది కాబట్టి పార్టీ ఇవ్వమంటే ఇస్తాను, కానీ అంతేకాని లక్షల డబ్బు ఇవ్వమంటే కుదరదు. నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టుండవమ్మీ. మళ్ళా మాట్లాడదాంలే. హలో హలో, నువ్వు కొన్ని దినాలు ఎమ్మకి దూరంగా ఉండమ్మే. 30 లక్షలంట. అబ్బో, భలే చెప్పుండదే. నిషి, నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? ఫస్ట్ నన్ను అవమానించారు, ఇప్పుడు నష్టం కలిగిస్తున్నారు. మీరు చెయ్యాల్సింది చేశారు, చెప్పాల్సింది చెప్పారు. సరే, నేను చెయ్యాల్సింది చేస్తా. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి నిషి నువ్వు పరిగెత్తుకుంటూ నా కాళ్ల దగ్గరికి రావాలి. వచ్చేలా చేస్తాను. నేను నష్టపోయిన ప్రతి రూపాయి నీ దగ్గర నుంచే తీసుకుంటా. అసలు నిషి వాళ్ళకేమైనా పిచ్చా దాత్రి? పోయి దివ్యాంకని ఎలా నమ్మారు? నడి రోడ్డు మీద కూర్చుని అక్క పరువు తీయాలని ఎలా అనుకున్నారు? యువరాజ్ అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తాడని మళ్ళీ ఒకసారి నిరూపించాడు కేదార్. మన రమ్య టైంకొచ్చి లైవ్ ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రాజెక్ట్ కోసమే యువరాజ్ ఇలా రోడ్ ఎక్కాడని ఆ దివ్యాంక న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేసేది. అదే జరుగుంటే పరువు పోయి ప్రాజెక్టు కూడా పోయేది దాత్రి. అసలు ఇంత జరిగాక అక్క వాళ్ళ బెదిరింపులకు ఎందుకు భయపడిందో అర్థం కావట్లేదు దాత్రి. బిడ్డని పోగొట్టుకున్న బాధలు ఇదంతా చేస్తున్నారని వదిన అనుకుంటున్నారు కేదార్. అందుకే యువరాజ్ గన్ తీసినా, నిషి ఇంటి పరువు తీయాలని చూసినా వదిన వాళ్ళని ఏమనలేకపోయారు. ముందు నిషి ప్రెగ్నెంటే కాలేదని, వాళ్ళు చెప్పిందంతా అబద్ధమని
చేసిందంతా నాటకమని అక్కకి నాన్నకి నిరూపించాలి దాత్రి. అప్పుడే వాళ్ళు చేసే ప్రతి తప్పుకి లేని ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకోకుండా ఉంటారు. ముందు డాక్టర్కి ఫోన్ చేసి ట్రాప్ చేద్దాం కేదార్. అప్పుడు ఆ డాక్టరే వదిన వాళ్ళ ముందు నిజం చెప్పేలా చేద్దాం. సరే దాత్రి, ఇప్పుడే హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. ఆర్డీకే హాస్పిటల్ చెప్పండి. అమ్మా, నా పేరు కనకరాజు. ఆ, డాక్టర్ మధురిమ గారితో మాట్లాడాలమ్మా. దేని గురించండి? మేడం నా భార్యకి మాత్రలు ఇచ్చినారు. వాంతులైతే మళ్ళా ఫోన్ చేయమని చెప్పినారు. అందుకే ఫోన్ చేసిన. ఒక్క నిమిషం అండి, మేడంకి కనెక్ట్ చేస్తాను. హా, హలో మేడం, మీకెవరో కనకరాజ్ అని ఫోన్ చేశారు. వాళ్ళ వైఫ్కి వామిటింగ్స్ వస్తే కాల్ చేయమని చెప్పారంట కదా. కనకరాజా? ఆ పేరుతో ఎవరినీ కలవలేదే. సరే, కాన్ఫరెన్స్ కలుపు. ఓకే మేడం. కనకరాజ్ గారు, ఆ, ఆమా. డాక్టర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మాట్లాడండి. ఆ, మేడం, నా పేరు సుధా అండి. సుధానా? నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదే. ఎందుకంటే మీరు నాకు ట్రీట్మెంటే ఇవ్వలేదు మేడం. మీతో మాకు ఒక చిన్న పని పడి కాల్ చేశాం. అంటే రిసెప్షనిస్ట్ ని హెల్ప్ అడిగితే మీకు కనెక్ట్ చేయదేమో అని అలా చెప్పాము. చెప్పండి, ఏం కావాలి? ఆ, మా పిన్ని కూతురు అత్తారింట్లో అత్త బాధ భరించలేక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంట. వాళ్ళేమో ఇప్పుడు డాక్టర్కి చూపిద్దాం అనుకుంటున్నారు. అందుకే అందుకే ఆ, మీరు ఓకే అంటే తనని మీ దగ్గరికి రమ్మని చెప్తాను. తన అత్తారింటి వాళ్ళ ముందు తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తారా? ఏంటి అబద్ధం చెప్పమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఊరికే అవసరం లేదు మేడం. మీరు ఈ మాట చెప్పినందుకు నేను మీకు 5 లక్షలు ఇస్తాను. పనికి ముందు ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారండి? నేను డబ్బులు తీసుకొని మనుషులకి ట్రీట్మెంట్ ఇస్తాను. ఇలా డబ్బులకి అబద్ధాన్ని చెప్పను. ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి దాత్రి ఇది? ఆవిడేంటి ఇలా డబ్బులకి అబద్ధం చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టి మరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేంత నిజాయితీగా మాట్లాడుతున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నిషి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది ఈ డాక్టరే. దానికి కడుపు లేకుండానే అబార్షన్ అయిందని చెప్పింది కూడా ఈ డాక్టరే. మరప్పుడు డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన ఆవిడ ఇప్పుడు మనల్ని ఎందుకు కాదంటుంది?